రైట్, వెల్కమ్ బ్యాక్. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ సిడిఎఫ్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇటు ఇండియా అటు ఆఫ్ఘనిస్తాన్కు ఉద్దేశించి చేసినటువంటి కొన్ని విమర్శలు ఈరోజు మనం డిబేట్లో మాట్లాడుతున్నాము. అంది సత్యం గారు మాట్లాడుతున్నారు. సో సత్యం గారు, మునీర్కి మీరు చెప్పినట్టుగా 3 years టర్మ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇవ్వడం కావచ్చు, ఎందుకు షరీఫ్ అంత గులాంగిరి చేస్తున్నాడు, ఎందుకంత వంగి వంగి సలాములు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది? అవే కాకుండా అతను మునీర్కు సిడిఎఫ్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి ఇతనే కారణము. అలాగే ఆయనకి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేశారు. ఇటు ఫారెన్ పాలసీ అవ్వచ్చు, ఐఎంఎఫ్ డీల్స్, ఎకనామిక్ స్ట్రాటజీ, ఇవన్నీ కూడా మునీర్ ఓకే అంటేనే ఆమోదం పొందేటువంటి పరిస్థితి ఈరోజు పాకిస్తాన్లో ఉంది. ఎందుకంటారు ఇంత రీజన్? దేశవ్యాప్తంగా కొన్ని పత్రికలకు, కొంతమంది అనలిస్టులకు, కొంతమంది ఎక్స్పర్ట్స్కు మిలిటరీ ఆపరేషన్స్ గురించి ఇన్వాల్వ్ అయితే పర్వాలేదు, కానీ మిలిటరీ చీఫ్గా ఎకనామిక్ పాలసీస్లో, ఎకనామిక్ ఆర్థిక నిర్ణయాలలో మున్నీరు జోక్యం చేసుకోవటం ఇష్టం లేదు. ఇప్పటికే అది డిసెంట్ కొనసాగుతుంది ప్యారలల్గా. ఎందుకంటే ఇతర దేశాలతోటి ఆర్థిక సంబంధాలు ఎట్లుండాలి, ఇటువంటి విషయాలన్నీ కూడా మున్నీరు తలదూరుస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి కొంతమేరకు దాంట్లో పాకిస్తాన్లో ఆ చర్చ జరుగుతుంది. అట్లనే ఎందుకు ఆధారపడ్డాడు మున్నీర్ అంటే, పాపులర్ సపోర్ట్ లేదు షరీఫ్కు, పాపులర్ సపోర్ట్ లేదు. ఎందుకంటే ఎలక్షన్స్లో గెలిచింది ఇమ్రాన్ ఖాన్, వీళ్ళు కాదు. కాబట్టి సహజంగానే ఆలివి కానీ వీళ్ళు కాదు, ప్రెసిడెంట్ కానీ ప్రధానమంత్రి కానీ కాదు. కాబట్టి సహజంగానే ఏ దేశంలో అయినా పాకిస్తాన్లో అయినా ప్రజల సపోర్ట్ చేయలేని వాళ్ళందరూ కూడా ఇప్పుడు రాష్ట్రాల్లో అయితే పోలీసుల మీద ఆధారపడ్డట్టు, దేశ స్థాయిలో అయితే మిలిటరీ మీద ఆధారపడ్డట్టు, అది న్యాచురల్ క్యారెక్టర్. ప్రజల్లో బలహీనపడతా ఉంటే ఇతరుల ఈ పోలీసుల మీద, మిలిటరీ మీద ఆధారపడతా ఉంటారు. పాకిస్తాన్లో ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు ప్రజల పరంగా చూస్తే వీకెస్ట్ గవర్నమెంట్, పాపులర్ గవర్నమెంట్ కాదు. కాబట్టి మిలిటరీ మీద ఎక్కువ ఆధారపడుతుంది. ఈ మిలిటరీ మీద ఎక్కువ ఆధారపడటం, తర్వాత ఇమ్రాన్ గారిని కూలదేయటం, వీటన్నిటి వెనకాల కూడా అమెరికా డిజైన్ ఉంది. కాబట్టి సహజంగానే అమెరికా అసలు వీళ్ళిద్దరితోటి అంటే మున్నీరుతో చర్చించుకోవాలని చెప్పేసి వాళ్ళ అన్ని డీల్స్ మున్నీరుతో చర్చించే నిర్ణయాలు చేస్తున్నాయి. కాబట్టి సహజంగానే తన ప్రాధాన్యత అంతర్జాతీయంగా అమెరికా ప్రోత్సహించింది, దేశీయంగా బలహీనమైనటువంటి ప్రభుత్వం మున్నీరు మీద ఆధారపడుతుంది. తర్వాత ఇక మూడో అంశం ఏమిటంటే, సహజంగానే ఇవాళ రెచ్చగొట్టుడు నినాదాలు ఇస్తున్నాడు భారతదేశానికి వ్యతిరేకంగా, ఆఫ్ఘనిస్తాన్కి వ్యతిరేకంగా. ఆఫ్ఘనిస్తాన్కి వ్యతిరేకంగా బలవంతుడు నిరూపించుకోవటం, భారతదేశానికి వ్యతిరేకంగా రెసిస్ట్ చేయడానికి నేను రెసిస్ట్ చేస్తాను నిరూపించుకోవటం కోసం ఇటువంటి అగ్రెసివ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. తర్వాత రెండవది, ఇవాళ పాకిస్తాన్కి 2 సమస్యలు, ప్రజాప్రభుత్వాలు అంటే ఎన్నికైన ప్రభుత్వాలు తీర్చలేని సమస్యలు 2 వచ్చి పడ్డాయి. ఒకటి, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లతో సంబంధం ఉన్నటువంటి పాకిస్తాన్ తాలిబాన్లు తయారయ్యారు. పాకిస్తాన్లో తాలిబాన్లు ఉన్నారు కాబట్టి ఈ రెండింటికి రిలేషన్ ఉంది. అందుకని ఆఫ్ఘనిస్తాన్ జోలికి పోతే పాకిస్తాన్లో తాలిబాన్లు కూడా ఇవాళ పాకిస్తాన్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. అది ఒక పెద్ద ఉగ్రవాద సమస్య అయిపోయింది పాకిస్తాన్కు. రెండో వైపు రెండో సమస్య బెలూచిస్తాన్ తిరుగుబాటు కూడా ఉంది. కాబట్టి ఈ రెండింటిని ఎదుర్కోవాలంటే బలహీనమైనటువంటి పాకిస్తాన్ ప్రభుత్వానికి సాధ్యం కావట్లేదు. కాబట్టి రోజు రోజుకు మున్నీరు మీద ఆధారపడటం, మున్నీరు మిలిటరీ ద్వారా రక్షించడం అనేటువంటిది ఇవాళ ఉన్నటువంటి ప్రక్రియలో భాగంగా కొనసాగుతుంది. దాంతో రోజు రోజుకు మున్నీరు ప్రాధాన్యత పెరుగుతుంది. అయితే ఇండియా పైన దాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని మనల్ని హెచ్చరించటము, ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు, అంటే ఒకవైపు చూస్తేనేమో పాక్ ఆర్థికంగా వణికిపోతోంది, ఐఎంఎఫ్ ముందు బిచ్చమడుకుంటున్నటువంటి పరిస్థితి, కానీ చూస్తే మాత్రం చాలా బిల్డప్లు విపరీతంగా ఇస్తోంది. అంటే ఈ బిల్డప్లు దేశంలో ఉన్నటువంటి జాతీయవాదాన్ని రెచ్చగొట్టడానికి చేస్తున్నటువంటిగానే చూడాలంటారా మనం? ఫస్ట్ అదే, ఎందుకంటే దేశంలో ప్రజలను ఐక్యం చేయడానికి, ప్రజలను వాళ్ళ ఫిలాసఫీ వెనకాల ఉంచుకోవడానికి, తర్వాత భారత వ్యతిరేకత ఉన్నటువంటి దాన్ని సొమ్ము చేసుకోవటానికి, వీటన్నిటికి కూడా ఈ రెచ్చగొట్ట అనేది ఒక వెపన్. కాబట్టి సహజంగానే బలవంతుడిగా అవుపడటం, పాకిస్తాన్ ప్రజలకు నేనే రక్షకుడు అనేటువంటి ఒక బిల్డప్ ఇవ్వటం, ఇవన్నీ కూడా దీంట్లో ఇమిడి ఉన్నాయి. తర్వాత రెండవది, అమెరికా బలం ఉంది మాకు అన్నటువంటి ఒక గాలిబుడగ లాంటి ఒక ఆశ. ఎందుకంటే ఇప్పుడు మనం దానికి ఎగ్జాంపుల్ ఉందిగా, ప్రాక్టీస్లోకి వస్తే ఇవాళ జెలెన్స్కీ రష్యాతోటి యుద్ధం చేస్తున్నాడు. చాలా బలహీనమైనటువంటి దేశం రష్యన్ ఫోర్సెస్తో పోలిస్తే. కానీ అమెరికా, తర్వాత ఇంగ్లాండ్, యూరోప్ యూనియన్ అన్నీ కూడా వాళ్ళకు కావాల్సినటువంటి ధన సహాయం చేస్తున్నాయి. ఈ సహాయంతో ఏదో ఉన్న మేరకు గాంభీరంగా
జెలెన్స్కీ అక్కడ నుండి ప్రజల తిరుగుబాటు రాకుండా పోట్లాడుతున్నాడు. అంటే అక్కడ నేనే రక్షకుడిని అనేటువంటి విధంగా జెలెన్స్కీ బిల్డప్ ఇస్తున్నాడు. కానీ వాళ్ళు వెనకకు దగ్గుతారంటే వెంటనే పరిగెత్తుతున్నాడు యూరోప్ దగ్గరికి, అమెరికా దగ్గరికి. అందుకని ఇట్లాగే అమెరికా ఎక్కడెక్కడైతే అవసరమో అక్కడ యుద్ధాలు ప్రోత్సహిస్తుంది. ఇక్కడ పాకిస్తాన్ అమెరికాకు అవసరం ఉంది. ఎందుకంటే చుట్టూ ఈ దేశాల్లో ఏది అమెరికాకు మిత్ర దేశం కాదు. ఇవాళ సెంట్రల్ ఏషియా అన్న దేశాలు, అటు పాకిస్తాన్కు పడవటి వైపు ఉన్నటువంటి ఇరాన్ మిత్రుడు కాదు, తర్వాత నార్త్లో ఉన్నటువంటి ఆఫ్ఘన్ ఇప్పుడు మిత్రుడు కాదు, తర్వాత నార్త్ ఈస్ట్ ఉన్నటువంటి చైనా మిత్రుడు కాదు, ఈస్ట్ ఉన్నటువంటి ఇవాళ భారతీయుడు కూడా నమ్మదగిన మిత్రుడుగా, మిత్రుడునే చూస్తారు కానీ నమ్మదగిన మిత్రుడు కాదు. ఎందుకంటే స్వతంత్రంగా వ్యవహరిస్తున్నాడు భారత్, స్వతంత్రంగా వ్యవహరిస్తుంది, తను చెప్పినట్టు చేసే దేశం కాదు. కాబట్టి దీన్ని కూడా శత్రువుల లిస్టులో ఆఖరి పేరు భారతదేశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ అన్ని దేశాలను కంట్రోల్ చేయడానికి పాకిస్తాన్ అయితే అవసరం. అందుకని పాకిస్తాన్ ప్రోత్సహిస్తుండు. ఇప్పుడు కావాలంటే IMF-లో డెసిషన్ తీసుకునేది ఎక్కువ ఓట్లు ఉన్న వాళ్ళకి IMF ఎక్కువ కాంట్రిబ్యూషన్ చేసిన వారికి IMF-లో ఓట్లు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మీరు ప్రజలకు చాలా మందికి తెలియదు, ఈ అనువలో మనిషికి ఒక ఓటు ఉంటుంది, దేశానికి ఒక ఓటు ఉంటుంది ఈ అనువలో. కానీ IMF-లో అట్లా కాదు, వాళ్ళు ఇచ్చే డబ్బుల ఆధారంగా ఓట్లు ఎక్కువ ఉంటాయి. దరిదాపు అమెరికాకే దరిదాపు 30% ఓట్లు ఉన్నాయి. కాబట్టి అమెరికా మిత్ర దేశాలు IMF-ని కమాండ్ చేస్తున్నాయి. IMF లోన్ ఇవ్వాలంటే వాటి వల్ల అవుతుంది. కాబట్టి IMF కూడా లోన్ ఇవ్వగలదు, పాకిస్తాన్కు లోన్ ఇస్తుంది. రీపేయింగ్ కెపాసిటీ ఉండాలని అనేక ఆంక్షలు పెడుతుంది అన్ని దేశాలకు. అన్ని ఉన్నా కూడా మొన్న IMF లోన్ ఇచ్చింది. కాబట్టి ఇది అంటే ఇంటర్నేషనల్గా ఎకనామిక్ ఫ్రంట్లో కానీ డిఫెన్స్ ఫ్రంట్లో కానీ పాకిస్తాన్ నిలబెడుతున్నటువంటిది అమెరికానే. ఇది ఎంత బలహీనపడ్డా ఇంకా సహాయం చేస్తూ నిలబెడుతూనే ఉంటది. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి డిఫెన్స్ ఎక్విప్మెంట్లో టెక్నాలజీ కూడా దాదాపు 70% అమెరికాదే. మళ్ళీ ఇప్పుడు బూస్టప్ చేస్తా ఉన్నారు. ఇన్నాల్సింది మోడీ గత 5 ఏళ్లుగా అమెరికాతోటి ఒక భ్రమల్లుండి మన ఫ్రెండే అనుకున్నాడు. మన కాన్ఫ్లిక్ట్ తోటి ఎట్లయితే మనకు జ్ఞానోదయం అయిందో, అక్కడ అమెరికా కూడా నేను చెప్పినట్టే ఏంటది భారతదేశం, పాకిస్తాన్ ఎందుకు, మనకు భారతదేశం వినేది ఉంది అనుకొని చూశాడు. మన కాన్ఫ్లిక్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ పాకిస్తాన్ వైపు మొక్కాడు. కాబట్టి ఏదైనా ఆచరణ ద్వారానే ఫ్రెండ్షిప్ తేలుతుంది అన్నట్టు, కష్టాలు వచ్చినప్పుడే స్నేహం విలువ తెలుస్తుంది అన్నట్లుగా ఇవాళ మన వచ్చినటువంటి కాన్ఫ్లిక్ట్ అమెరికాకు మళ్ళీ అంచనా వేసుకొని ఇవాళ పాకిస్తాన్